మీకు పచ్చిమిర్చితో నిల్వ పచ్చడి ఎలా చేస్తారో చూపిస్తాను. చలికాలం కదా, బాగుంటుంది. ముందు మనం పచ్చిమిర్చిని బాగా వాష్ చేసుకొని ఈ తొడుములు తీసుకోవాలి. ఇవి కొంచెం డ్రైగా ఉండాలి, ఒక చుక్క నీరున్నా పాడైపోతుంది. ఇప్పుడు వీటిని మనం ఈ విధంగా కట్ చేసుకుందాం. అన్ని 2 భాగాలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. వాటర్ కూడా డ్రైగా ఉండాలి, లేదా మన నిల్వ పచ్చడి పాడైపోతుంది. డ్రై ఉంది చూసారా, నేను ఇలా కట్ చేసుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం ఇందులో టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం, సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకుందాం. ఈ విధంగా చక్కగా మనం కలుపుకుందాం. ఇలా కలుపుకునే దాంట్లో ఇప్పుడు మనం వెనిగర్ వేసుకుందాం. ఇగో వైట్ వెనిగర్ ఉంది కదా, మనం ఒక 2-3 స్పూన్స్ వెనిగర్ వేసుకుందాం. వెనిగర్ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, పాడవదు. నేను 2 పెద్ద టేబుల్ స్పూన్తో వెనిగర్ వేసుకొని ఇలా కలుపుకొని దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. మనం ఒక నాన్ స్టిక్లోని ఒక కడాయిలోని 1 స్పూను జీలకర్ర కన్నా సోప్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సోప్ తీసుకున్నాం కదా, ఇందులోని ఇంకొంచెం ఒక ధనియాలు, దీన్ని మనం ఫ్రై చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ మెంతులు. జస్ట్ మనం వేడి అవ్వాలంతే, ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది. నేను ఎందుకు ఇలా చేతితో చూపిస్తానంటే ఇది పెద్ద వేడి అవ్వదు, మరీ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయకూడదు. జస్ట్ ఇందులో ఏదైనా చెమ్మ ఏదైనా ఉంటే అది పోవడానికి జస్ట్, అందువల్ల నేను ఫింగర్స్ తోటి ఇలా అంటున్నాను. ఇలా ఫ్రై చేయాలి. ఈ తక్కువ హీట్లోనే మనకి సోపు జీలక స్మెల్ వస్తూ ఉంటుంది. జస్ట్ ఇలాగా ఫ్రై చేయండి. దీన్ని తీసి మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కళాయిలోని మనం ఆవాలు ఫ్రై చేద్దాం. మన దగ్గర ఎల్లో ఆవాలు ఉంటే ఎల్లో, లేదా మామూలు బ్లాక్ అయినా పర్లేదు. వేసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా జస్ట్ ఫ్రై చేయాలి. చూసారా, ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం. దీన్ని మనం రోట్లో వేసి దంచుకోవచ్చు, లేదా ఒక జస్ట్ గరుగ్గా మిక్సీ చేసుకోవాలి. వాటర్ వేయకూడదు, పౌడర్ చేయాలంతే. మరీ స్మూత్ పౌడర్ కాదు, గరుగ్గా మనం పౌడర్ చేసుకుందాం. చూసారా, గరుగ్గా ఇలా అవ్వాలి. ఇప్పుడు ఈ ఆవాలను కూడా వేసుకొని ఇది కూడా మనం మిక్సీ పెట్టుకుందాం. ఇది గరుగ్గా మిక్సీ చేసుకుందాం. నేను నూనె వేసుకొని మరగపెట్టుకొని చల్లార్చి పెడతాను. చూసారా, వేడవుతుంది. ఇది కొంచెంసేపు వేడైన తర్వాత స్టవ్ బంద్ చేసుకుందాం. ఇలా వెనిగర్ వేసుకొని ఇలా కలుపుకునే దాంట్లో మనం ఒక స్పూను పసుపు వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. మనం పౌడర్ చేసుకున్న మిశ్రమాన్ని వేసుకోవాలి. దాని తర్వాత ఆవపిండిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూను లాల్ మిర్చి పౌడర్ వేసుకోవాలి. మీరు అనుకోవచ్చు పచ్చిమిరపకాయలు కారం ఉంటే మళ్ళీ మిర్చి పౌడర్ వేస్తున్నారు ఏంటని, ఇది కలర్ కోసమే. 2 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకునే దాంట్లో మనం 1/2 టేబుల్ స్పూన్ కాలా జీరా, వాయిన్ని క్రష్ చేసుకొని కొంచెం మీద నుంచి వేసుకోవాలి. ఇలాగా దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో మనం ముందుగా ఆయిల్ వేడి చేసి చల్లార్చుకున్నాం కదా, అది వేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా ఇప్పుడు కలుపుకుందాం. చూసారా ఎంత బాగుందో, టెంప్టింగ్గా ఉంది కదా, నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇప్పుడు మనం ఏదైనా గాజు సీసాలోనే దీన్ని స్టోర్ చేసుకుందాం. ఇందులోనే వేసుకొని స్టోర్ చేసుకుందాం. ఈ విధంగా వేసుకొని స్టోర్ చేసుకుందాం. ఈ విధంగా ఇలా బాటిల్లో వేసుకొని మనం ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. చూసారా, ఇంట్లోనే మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.